నా జీవితంలో అనుకోని ఆనందము, అనుకోని బాధ రెండు ఒకేసారి వచ్చాయండి. బాధ అయితే కూడా మామూలేలే అని అనుకోవచ్చు, కానీ ఆనందం మాత్రం అస్సలు తట్టుకోలేనన్న అంత ఆనందం అండి. నిజంగా పిల్లలు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోనే లేదు. ఎలాగో అలా నా పిల్లలు నా కోసం ఇంత చేశారని తలుచుకుంటా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చందునండి. వీడియో చూస్తే నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ కొద్దిగా ముందుకు వెళ్తాయి. మీరు వీడియోస్ చూసి లైక్ ఇవ్వకపోతే అవి నేను ఎంత ట్రై చేసినానో ముందుకు వెళ్ళవండి. 100-200 వస్తున్నాయి, దాంట్లో 10-20 కూడా లైక్స్ రావటం లేదు. ఇంక ఈ వీడియో వచ్చి ఫిబ్రవరి 7వ తారీఖు రాత్రి అండి. రాత్రి 12 గంటల కాడ మా అమ్మాయిలు ఫోన్ కావాలని అడిగిరి. ఎవరో రాసుకోవాలని చెప్పి రాసుకుంటారు కదా అని చెప్పి ఫోన్ ఇస్తే మేమేమో ఈ పక్క రూమ్లో పనుకోయినాము. మా పిల్లలంతా ఈ పక్క రూమ్లో పనుకున్నారండి, ఇంకొక రూమ్లో. ఇంకా నైట్ పనుకున్నాము. రాత్రి 11:45 అయింది. అప్పుడు ఈ పని అయితే చేస్తున్నారండి. ఫిబ్రవరి 8వ తారీఖు మా మ్యారేజ్ డే అండి. మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 16 సంవత్సరాలు పూర్తయి 17 సంవత్సరాలు. 3 పిల్లలతో చాలా హ్యాపీగానే ఉన్నాము. కానీ మా పిల్లలు ఇలా చేస్తారని, ఇంత మా కోసము చేస్తారని అస్సలు అనుకోలేదండి. ఏమిరా ఏం చేస్తాను? పనుకోలేదా? అనుకోని ఒక ఆనందం అండి ఒకేసారి. రాత్రి 11:45, 12 అవుతుంది టైము. ఇంకొక 3 నిమిషాలు ఏమో ఉంది. ఎందుకంటే మేము శనివారము నాన్ వెజ్ తినము. అందుకని చెప్పి నాన్ వెజ్ అని కాదు, కేక్లో గుడ్డు వేసింటారు కదా, అందుకని నాన్ వెజ్ తినమని చెప్పి శుక్రవారం రాత్రి 11:45 కాడ ఇదైతే చేసినారండి మా పిల్లలు. బబ్లు వచ్చి అమ్మ అని డోర్ తడతా అంటే ఏమోలే బాగాలేదేమో, ఏదైనా నస్తా ఉందేమో అని చెప్పి ఎంత కంగారు పడి డోర్ తీస్తే నాకైతే కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. మా బెడ్రూమ్ ముందర అయితే కూడా దిల్ షేప్ వేసినారండి. డోర్ తీసి బయటకు వస్తానే ఆ దిల్ షేప్నే కాలు పెట్టాలంట మేము దానిపైన. అలా వేసి ఇంత డెకరేషన్ చేసి మా కోసం కేక్ తెచ్చి చాక్లెట్ తెచ్చినారు. గిఫ్ట్ కూడా అండి. అస్సలు నేను కళ్ళలో కూడా ఊహించలేని సర్ప్రైజ్ అండి మా ఇద్దరికి. పిల్లలు పెద్దగా అయిన తర్వాత, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చేస్తారేమో ఇలాంటి సర్ప్రైజ్లు, కానీ మా పిల్లలు చాలా చిన్న పిల్లలండి. స్పందన ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సంజన 8th క్లాస్, బబ్లు 3rd క్లాస్. ముగ్గురు ఇంత చిన్నగా ఉండి మా కోసం ఇంత చెయ్యాలని వాళ్ళకి ఎలా అనిపించిందో ఎలా లేదో నాకైతే అస్సలు అర్థం కాని ఆనందంలో ఉన్నాము ఇద్దరము. అస్సలు షాకు. అంత చేసినారు, మళ్ళీ గిఫ్ట్ ఇచ్చినారు. గిఫ్ట్ ఏమనేదే మాకు అర్థం కాలేదు. ఇంకా అందరికీ కేక్ అయితే తినిపించినాము. నాకైతే అస్సలు మాటల్లో చెప్పలేని ఆనందము. ఏందరా దేవుడా, నా పిల్లలు ఇంత పెద్దగా అయిపోయినారు అప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. పిల్లలు ఎదిగేది తల్లిదండ్రులకి తెలియదు కదండి. వాళ్ళు ఎంత పెద్దగా అయినా కూడా చిన్నపిల్లలకే కనిపిస్తారు. మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలనే అనుకుంటూ ఉంటారు కదా. అలాగేనండి నా పరిస్థితి కూడా. ఇద్దరికి ఒక కప్ అయితే ఇచ్చారు, దానిపైన మా ఫొటోస్ ఉన్నాయండి. ఈ ఫొటోస్ ఎప్పుడు ఎలా తీసుకొని వెళ్ళినో, ఎలా చేయించుకొచ్చినో, ఈ ఫొటోస్ ఎక్కడ చేస్తారని నాకే తెలియదు ఇంతవరకు. కప్పుల పైన ఆల్బమ్లో ఫొటోస్ ఉంటే అవి తీసుకొని వెళ్ళి చేయించుకొని వచ్చినారంట. మళ్ళీ నేను అడిగితే కూడా ఎలా కేక్ తెస్తారు, ఎలా చేస్తారంటే ఎలా చెప్తున్నారు చూడండి. ఇంకా చాక్లెట్ కూడా 100 రూపీస్ అంటండి చాక్లెట్. అది 100 రూపీస్ మనకు గొప్ప కాకపోవచ్చు, కానీ పిల్లలకి చాలా ఎక్కువే కదండి. మేము ఇచ్చిన ప్యాకెట్ మనీతో ఇలా తెచ్చారు. మేమంటే నేనేమి ఇవ్వనండి, వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే తీసిస్తాను. కానీ వాళ్ళ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు
డ్యూటీ నుంచి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరికి 50-100 అలా ప్యాకెట్ మనీ కింద ఇచ్చి వెళ్తూ ఉంటారు. మళ్ళీ వారంకే కదా వచ్చేది అని చెప్పి ఏమైనా అవసరాలు ఉంటే ఏమైనా బుక్స్ పెన్స్కి దానికి దీనికి అవసరం ఉంటుంది కదా అని చెప్పి ఇచ్చి వెళ్తుంటాడు. అంతే తప్పితే నేను మాత్రం నా పిల్లలకి ₹1 చేతికి ఇవ్వను. ఏం కావాలంటే నేనే తీసుకుంటాను. చూడండి ఎలా చేస్తున్నారో సెలబ్రేషన్ ఒకేసారి. ఇంకా తమ్ముడు అక్కలు ఆట పట్టించేది మీరు అస్సలు చూడలేదు కదా, అక్క తమ్ముడు ఆట పట్టించేది. ఇప్పుడైతే చూసేయండి మా పిల్లలు ఎంత గలాట్ చేస్తారో, ఎంత అల్లరి చేస్తారో అనేది. నేను ఇన్ని వీడియోస్ పెట్టినా ఒక్క దాంట్లో కూడా మా పిల్లల్ని ఎక్కువగా చూపించను. వాళ్ళ హడావిడి వాళ్ళ అల్లరి అనేది నేను అస్సలు చూపినండి. ఈ వీడియోస్ అయితే చూసేయండి మీరు. మళ్ళీ అప్పుడు పూర్తి చేతులతో వచ్చిరే. అబ్బా ఏం చేయండి అంతా ఇంకా చూడండి ఎంత చేసినారో ఒకేసారి. మీరు కదా రెడీ చేసింది మళ్ళా. ముందు పూలు చేయాల్సింది, ఇప్పుడు పూల ముందు పూలు అవి. ఇంకా సెలబ్రేషన్ అంతా చేసే తలకే నైట్ 1 గంట పైన అయిందండి. ఆ రోజు పనుకునే తలకే ఇంత చేస్తారని అస్సలు అనుకోలేదండి. ఫొటోస్ అయితే చూసేయండి. ఇప్పుడు కప్పుల మీద మా పెళ్ళప్పుడు ఫోటోలు అండి ఇవి. ఆ ఫొటోస్ అయితే వేయించారు. ఇంకా మార్నింగ్ లేవగానే మా ఆయనది అయితే ఒకే టెన్షన్, నేను ఆ షర్ట్ వేసుకోవాలా, ఆ ప్యాంట్ వేసుకోవాలా, అలాగే కట్టుకోవాలా, ఇదే అడుగుతుంటారండి. ఇంట్లో ఉండి లేక ఇంట్లో ఉన్నప్పుడు లేక ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేనే సెలెక్షన్ చేస్తుంటాను బట్టలు. ఇది వేసుకొని ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఏదో వెళ్తూ ఉంటారు. ఇంక ఇప్పుడైతే ఇది వేసుకో అంటే అది వద్దులే ఇంకోటి వేసుకుంటా అని మళ్ళీ దాంట్లో చెప్పింది వినరు, చెయ్యరు. మళ్ళా అది కాదు ఇది అంటే మళ్ళీ అదే వేసుకుంటాను అంటారు. ఏందో తలకాయ నొప్పి మా వార్త అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నా సెలక్షన్ ఫైనల్ చేస్తారు కదా, అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఏం స్వీట్ చేయలేదండి. గుంతపగ్నాలు అయితే చేశాను. పిల్లలకి 7 గంటలకే, శనివారం కాబట్టి 7 గంటలకే స్కూల్ ఉంది, 7:30కి. అందుకని చెప్పి తొందరగా టిఫిన్ అయితే చేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించి మేమిద్దరం టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంట్లో మా వారు ఉన్నారంటే విడివిడిగా తినే మాటే లేదండి, ఇద్దరం కలిసే తింటాం ఎంతసేపు అయినా కానీ. ఇంకా మధ్యాహ్నంకి ఏం చేయాలని అడిగితే నాకు ఓలిగ్గాలండ్రి. ఇంకా అప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్ అంతా ఎతికేస్తే పిండి ఉందేమో అని. బ్యాళ్ళు బెల్లం ఉన్నాయి కానీ పిండి లేదు. ఇంకా మళ్ళీ వెళ్ళి పిండి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకా జల్లెడ పట్టి ఓలిగలు చేయడానికైతే రెడీ చేస్తున్నానండి. మా వారికి ఇష్టమైన స్వీట్ ఐటమ్స్ ఏదైనా అడిగితే 1 సగ్గు బియ్యం పాయసము, 2 ఓలిగి కుడాలు, అంతే. ఇంక వేరే ఇంకేం చెప్పరండి, అవే ఇష్టం అని అంటారు. ఇంకా జల్దీ తొందరగా ఆడికే టైం 11:30 అయింది. 11:30 అయింది కదా అని చెప్పి ఇంకా తొందరగా బ్యాళ్ళు అయితే కుక్కర్లో పెట్టేసాను. బియ్యము అన్నంకి బ్యాళ్ళకి 2 కుక్కర్లు ఒకే దాంట్లోనే పెట్టేస్తానండి. కింద బ్యాళ్ళు పైన అన్నం పెట్టేసి ఇంకా వండడానికైతే పెట్టేసాను. 3 విజిల్ వస్తే అది అయిపోతుందని చెప్పి పిండి విసుక్కొని ఇంకా చారులేకండి బేళ్ళ కట్టు వస్తుంది కదా, ఆ కట్టు రసం అయితే చేస్తాము. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఓలిగలు చేసినా ఆ కట్టు మాత్రం పారేయమండి, దాంట్లో రసం చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఉడకబెట్టినట్లల్లా రోజు మారినట్లల్లా ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. చూడండి ఒకే దాంట్లో 2 ఎలా పెట్టేసినానని చెప్పి. పైన అన్నము, కింద బ్యాళ్ళండి చూడండి. ఇంకా బ్యాళ్ళను అయితే కూడా రసం అంతా వాట్ చేసుకుంటున్నాను. 3 విజిల్కి బాగా మెత్తగా అయితే బ్యాళ్ళు ఉడికిపోయినాయి. మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకొని అందులోకే బెల్లము అలాగే కొద్దిగా ఎలకల పొడి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా చారు అయితే కలిపి పెడుతున్నాను.
చారులోకి చింతపండు రసము, బాగా చింతపండు ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని దాన్ని బాగా పిసుక్కొని రసం వేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, అలాగే ఒక 4 వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకుంటాను, కొత్తిమీర వేసుకుంటాను. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి అయినా రసం పొడి అయినా వేస్తానండి. ఇంకా తిరువాత ఇచ్చి ఉడకబెట్టేసినామంటే రసం అయితే రెడీ అయిపోతుంది. భార్య ఎంత అనుకూలంగా ఉన్నా, భర్త బాగుంటే జీవితం, భర్త ఎంత అనుకూలంగా ఉన్నా భార్య అడ్జస్ట్ చేసుకుంటేనే జీవితం అండి. ఇద్దరు సమానంగా ఉన్నారంటే ఆ జీవితము, ఆ సంసారం ఎంతో సఖ్యంగా ఉంటుంది. నా విషయానికి వస్తే మా ఆయన విషయంలో నేను చాలా అదృష్టమే చేశాను. కానీ ఒకటే ప్రాబ్లం అండి, పాత చింతకాయ పచ్చడి ఎప్పుడు పులుపు మాత్రం తగ్గదు, కానీ కొత్త వాటికి వెళ్ళదనమాట, అక్కడే ఉంటుంది అంతే. కానీ అదొకటి అడ్జస్ట్ చేసుకున్నామంటే మా ఆయన బంగారమే, ఇంకా చెప్పే మాట లేదు, మా ఆయన బంగారమే. ఇంకా ఇంకొకటి అనుకోని బాధ అని చెప్పినాను కదండి, అదేంటో ఇప్పుడు చెప్తాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వచ్చే సమస్య అండి అది. డేట్ల ప్రాబ్లం అండి. ఎంత బాగా మ్యారేజ్ డే చేసుకోవాలని చెప్పి మా ఆయన గారిని లీవ్ వేయమని చెప్పి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. రేపు 18న ఈ శారీ కట్టుకోవాలా, ఇలా రెడీ అవ్వాలా, అలా రెడీ అవ్వాలా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, అది ఇది అనుకొని ఎన్నో ప్లానింగ్ చేసి పెట్టుకున్నాను. కానీ 7వ తారీఖు నాకు డేట్ వచ్చేసా. ఇంకా అయిపోయి పటాకి నిరుత్సాహపడిపోతునండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనేటట్లు అయిపోయి నా పరిస్థితి. అందుకే ఏ గుడికి వెళ్ళలేదు, ఏ సెలబ్రేషన్ చేసుకోలేదండి. ఇంకైతే నాకు దగ్గు ఎక్కువగా ఉందని మా ఆయన నాకు ఇలా గోను విరుస్తున్నాడు. ఎప్పుడు దగ్గున్నా కూడా ఇట్లా విరిస్తే తక్కువ అవుతుందంటండి, అందుకని చెప్పి ఇలా విరుస్తున్నాడు. నొప్పి అయితే మామూలుగా లేదండి, మెడ నొప్పి. అలా విరుస్తేనే చట్ సౌండ్ వస్తేనే అబ్బా భరించలేనంత నొప్పి. ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయా, నాకు గోను విడిచడం కూడా రెడీ అయిపోయా. అందుకని చెప్పి ఇంక కూర్చొని భోంచేస్తున్నాం. ఇంట్లో అందరం ఉన్నామంటే కలిసే భోంచేస్తాము. పిల్లలకు ఫస్ట్ పెట్టి ఆ తర్వాత మేము తినేది అలాంటివి ఏమి ఉండవండి. అందరూ కలిసి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తొందరగా తినేసి వెళ్తారేమో, కానీ ఇంట్లో ఉన్నారంటే మా ఆయన ఉన్నా లేకపోయినా నేను వచ్చి కూర్చునేంత వరకు మా పిల్లలు అన్నం తినరు. అది ఏం కథో, ఇంత పెద్దవాళ్ళు అయినా కూడా వచ్చి కూర్చునేంత వరకు అన్నం తినరండి. అలా ఉన్నారు మా వాళ్ళు. ఏం చేద్దాము, ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఇంకా వాళ్ళ అక్క ఏమో అనిందని చెప్పి వాళ్ళ అక్క మీదకి నీళ్ళు వేసేకి వెళ్తున్నాడు బాబుడు. చూడండి ఎలా చేస్తున్నాడు, ఒకేసారి జాగ్రత్త. మా పిల్లలు ఇంత అల్లరి నాకు ఎప్పుడు చూపించలేదు కదా, నిజంగా అండి. చాలా అల్లరి చేస్తారు వాళ్ళు, చాలా. అంటే అక్కని విడిచి తమ్ముని విడిచి అక్కలు అసలు ఉండారండి, ఒక్కరికొక్కరు సపోర్ట్. నేను ఎప్పుడైనా ఒక్క వేట వేసానంటే చాలు, తమ్ముని పిలుచుకొని వెళ్ళడానికి ఇద్దరు వచ్చేస్తారు. ఇంకా మీదేముంది, మీకేమైనా పడాలా అంటే, అట్లా కాదు కొడుతున్నావు కదా, కొట్టద్దని చెప్తున్నాము అని చెప్పి వస్తారు. అంత ప్రేమ అండి. ఎవరైనా ఒక మాట అన్నారంటే చాలు, అక్కలు తమ్ముడు నడిచిరు, తమ్ముడు అక్క నడిచిరు అంత. ఇప్పుడైతే ఇంత ఇలా ఉన్నారు, ముందుకు ఎలాగో చూడాలి. కానీ మా పిల్లలు ఇంత ఇలా ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మా బబ్బులు ఎలాగంటే బయట వాళ్ళు ఎవరైనా కానీ తన వాళ్ళ మీదకి వచ్చినాడంటే వాళ్ళ మీదకి అట్లే ఎగురుతాడండి. ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఇంక ముందుకు ఎలా ఉంటాడో నాకైతే తెలియదు. చూసాక మాత్రం బక్కోడు, కానీ పౌరుషానికి రోషానికి ఏం తక్కువ లేదు, చాలానే ఉంది. ఇక వాళ్ళ నాన్న మీదకి వెళ్ళామంటే అది మామూలుగా ఉండదు. వాళ్ళ నాన్నని ఏమన్నా తిట్టాలనుకుంటే నన్ను ఫస్ట్, నాన్నని ఏమన్నా అనుకుంటే నాన్నని పోవద్దు అని అంటాడండి ఒకేసారి. ఆ మాట వింటాను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ఆయన ఎంత వెనకేసుకొని వస్తున్నాడు కదా, అది ఎలాగంటే ఐపర్లో రామ్లాగాను సంక్రాంతికి వస్తున్నాడులో బుల్లిరాజు గాను ఉంటాడు మా బాబులో. ఏం చేద్దాం చెప్పండి, ఇంటికి ఒకరైనా ఇలా ఉండాలంట కదా, అందుకని చెప్పి ఈ మ్యారేజ్ డే వచ్చి ఒక పక్క ఆనందంతోనూ ఒక పక్క బాధగానే జరిగిపోయిందండి. ఒక్కటి బాధ, మా ఆయనతో కలిసి గుడికి వెళ్ళలేదు కదా అని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాను. ఏం చేద్దాం చెప్పండి, వచ్చే సంవత్సరం ఇంతకంటే ఇంకా గ్రాండ్గా చేసుకుంటానులేండి. అయినా నేను ఎంత వెళ్ళకూడదని ఎంత బాధపడినా నా పిల్లలు నాకి తెలియకోకుండా ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారంటే ఆ బాధ అంతా ఒక్క సెకండ్లో కొట్టుకుపోయేంత సంతోషం అయితే నాకు ఇచ్చేసిరండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానద్దండి ప్లీజ్.
మాకు తెలియకోకుండానే ఫొటోస్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి పెడతామని చూడండి స్పందన. మా ఆల్బమ్ అయితే అప్పట్లో ఇలాంటిదేనండి. ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడు కావాల్సింటే అప్పుడు దాంట్లోకి ఇలా వేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ఆల్బమ్ చూసి పెళ్ళైనప్పుడు అయితే షాక్ అయిపోయినాను, ఇలాగనే ఉంటాయా అని చెప్పి. మామూలుగా కవర్ వస్తుంది, కవర్లో పెట్టుకోవచ్చు, లేకుంటే ప్రింటెడ్గా దానికే వస్తుంది కదా. అలా కాకోకుండా ఎట్లా ఇలాగా కవర్ ఉంటుంది, కవర్ తీసేది దాంట్లోకి పెట్టేది, కరిపించేది, మళ్ళీ తీసుకునేది అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలాంటిదండి మా ఆల్బమ్. ఇప్పుడు 17 ఏళ్ళ కిందట మళ్ళీ ఎలాగుంటుంది చెప్పండి. ఇంకా అమ్మ వాళ్ళైతే కరిష్మా చేపించినారు, ఇంకా మా ఆయన వాళ్ళైతే ఇలాంటివి చేపించినారు. ఇంకా ఫొటోస్ కొద్దిసేపు అందరం కూర్చొని, పిల్లలు నేను అందరూ కూర్చొని చూస్తున్నాము. దాంట్లో బొబ్బులు ఎక్కడున్నావు బొబ్బులు నువ్వు అని వాళ్ళ అక్క వాళ్ళు ఆట పట్టిస్తున్నారండి స్పందన సంజన. అందుకే ఎదుగుతున్నాడు, నేను ఇక్కడున్నా అని చెప్తున్నాడు చూడండి. పిల్లల గుంపు అంతా ఉంటే ఆడ తను ఎక్కడున్నాడు అనేది పాపము తనకే తెలీదు. ఏం చేద్దాము, ప్రతి ఒక్క పిల్లలు ఇలాగే చేస్తుంటారు కదా. అమ్మ నాన్న పెళ్ళి ఆల్బమ్ చూసి దాంట్లో నేనున్నానా లేదా అని చెప్పి ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇంకా బబ్లు కూడా ఆడ పిల్లల గుంపు ఉంటే దాంట్లో ఎతుకుతా ఉన్నాడు, నేనున్నానా లేదా అని చెప్పి. వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అండి ఇలా ఆల్బమ్ చూస్తా అంటే. అమ్మ నాన్నది అందరికీ ఇలాగే అనిపిస్తుంది. ఇంకా మాకైతే ఆల్బమ్ చూస్తా అంటే 17 ఏళ్ళ వెనక్కైతే వెళ్ళిపోయాము. 6 అడుగులు ఉండే అతనికి 3.5 అడుగుండే నేను దొరికినాడు. ఏం చేస్తాను చెప్పండి. ఆ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. పిల్లలు చూస్తే ఆల్బమ్ తిప్పేసి చూసిండే ఫోటోని 10 సార్లు చూస్తూనే ఉన్నారు. అప్పట్లో నేను ఎలా ఉన్నాను అనేది చెప్పండి. మా వారు ఎలా ఉన్నారనేది చెప్పేసేయండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.